సొంత డబ్బా లైఫ్ ఇన్ ద బాక్స్ కి స్వాగతం. చిరుధాన్యాలతో భరణి. మా నవలోకానికి స్వాగతం. మా నవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. ఇవాళ చాకో చిప్ మిల్లెట్ కుకీస్ తయారీ ఎట్లా చేస్తామో చూద్దాం. బేకింగ్ ఇది 40-50 ఏళ్ల క్రితము అప్పటికప్పుడు గోధుమలో ఆడించుకుని ఆ పిండితో వెన్నను కలుపుకుని బిస్కెట్లు తయారు చేసుకునేవారు. క్రమేణా బేకింగ్ యొక్క పద్ధతులు, బేకింగ్ యొక్క సాంకేతికత మారింది. తర్వాత ఇంగ్రీడియంట్స్ కూడా మారాయి. తర్వాత మైదా కూడా మన బేకింగ్లోకి మన వంటకాల్లోకి వచ్చింది. కాబట్టి బిస్కెట్స్ యొక్క రూపతీరు అంతా కూడా మారింది. మార్కెటింగ్ కానివ్వండి, దాని యొక్క స్వభావం అంతా మారింది. ఇప్పుడు ఏంటంటే మన పాతకాలపు చిరుధాన్యాలను కూడా తీసుకొస్తూ ఆధునిక అంతర్జాతీయ ఇంగ్రీడియంట్స్ని కూడా వాడుతూ ఆధునిక సాంకేతికతను వాడుతూ కూడా బేకింగ్ చేసి మిల్లెట్స్తో మనకి బేకింగ్ బిస్కెట్స్ అన్నది జరుగుతుంది. ఇది 1 కప్పు మెజర్మెంట్ అండి. చిరుధాన్యాలు జొన్న పిండి 1/2 కప్పు, రాగి పిండి 1/2 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, తర్వాత బ్రౌన్ షుగర్ 1/2 కప్ తీసుకున్నాము. 1/4 కప్ ఏమో వైట్ షుగర్, 1/2 కప్ ఏమో చాకో చిప్ కుకీస్, 250 గ్రామ్స్ అట్లాగా బటర్ అంటే వెన్న. తర్వాత అవిసెల కొట్టిన పిండి 4 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ ఏమో కార్న్ ఫ్లవర్, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఏమో కోకో పౌడర్, 1 టీ స్పూన్ అన్నది వేరు, 1 టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ వాడాము. వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా వాడాము. 2-3 చుక్కలు 4-5 చుక్కలు అట్లా వాడతాము. ఈ టేబుల్ స్పూన్, టీ స్పూన్ అన్నవి ఇట్లాంటి వాటితో కొలతలు తీసుకుని వేస్తాము. అన్నిటికంటే ముందు అవిసెల పౌడర్ని మనం కొన్ని నీళ్ళలో తడిపి ఉంచుతాము. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అనగా ఇప్పుడు రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి, ఇంకా షుగర్, బ్రౌన్ షుగర్, వీటన్నిటిని కూడా ఒక రకంగా మిశ్రమంగా కలిపి ఉంచుతాం అనమాట. తర్వాత దాంట్లోనే కార్న్ ఫ్లవర్, కోకో పౌడర్, ఇంకా బేకింగ్ పౌడర్ కూడా వేసి అంతా కలిపేసి ఉంచుతాం మిశ్రమంకి. ముందస్తుగా అవిసెల పౌడర్ని మనం కొన్ని నీళ్లలో కలిపి కొంచెము నానబెట్టి ఉంచాలి. ఎక్కువ నీళ్లు పోయకూడదు, కొంచెం అంతనే నీళ్లు పోసి మొత్తం పిండి అంతా నానేట్టుగా ఉండాలి అంతే. బిస్కెట్ల తయారీకి నీళ్ళు అనేది ఎక్కువ అవసరం ఉండదు, ఎటువంటి బిస్కెట్ అయినా సరే. కాబట్టి అవిసెల పౌడర్కి ఎంత సరిపోతుందో అంత మాత్రమే నీళ్లు తీసుకోవాలి, పెద్ద ఎక్కువగా తీసుకునేది జరగదు. ఎంతైతే నీళ్ళు పోసుకుంటామో పిండి అంతా కూడా, అవిసెల పిండి అంతా కూడా కలిసేట్టుగా నీళ్ళలో మనం కలుపుతూ పోవాలి. కొంచెం నీళ్ళు తక్కువ అవుతున్నాయి అనిపిస్తే ఇంకొన్ని బొట్లు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది, అంతేగాని ఎక్కువ నీళ్ళు వేయకూడదు. ముద్ద కంటే కూడా కొంచెం లేహ్యంగా ఉంటే బాగుంటుంది. మరీ ముద్ద గట్టిగా ఉంటే కూడా కష్టమే, ఎక్కువ నీళ్ళు అయిపోయినా కూడా కష్టమే. కొంచెం ముద్ద కంటే దాటి దాని కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పొడి మిశ్రమాలన్నింటినీ కూడా కలుపుకోవాలి. ముందు షుగర్, బ్రౌన్ షుగర్ వీటన్నింటినీ కూడా జల్లెడ పట్టుకుంటే, కోకో పౌడర్ని కూడా జల్లెడ పట్టుకుంటే అవి ఉండలుగా కట్టి వాటి యొక్క రుచి మొత్తం అంతటా సోకుతుంది. కార్న్ ఫ్లవర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా కలిపేస్తుంది. కోకో పౌడర్ ఇవన్నీ కూడా కలుస్తుంది. ఈ వీడియోని మొత్తం అంతా చూసిన తర్వాతనే మీ పని మొదలెట్టండి. ఏం చేస్తానంటే అక్కడ ఇక్కడ మళ్ళీ ఎడిటమ్స్ ఉండొచ్చు, వీడియోలో కలపడం కానివ్వండి, అదనంగా ఏమైనా కలపడాలు అట్లాంటివి ఉన్నా కూడా, మళ్ళీ మార్పు చేర్పులు ఉన్నా కూడా ఆఖరి దాకా చూస్తే కానీ తెలియదు. స్పాచులా ఇదేమో సిలికాన్ స్పాచులా, ఇది ఎంతో పనికి వస్తుంది బేకింగ్ వాళ్ళందరికీ. ఇది ఒక పెద్ద స్నేహితుడు సిలికాన్ స్పాచులా. సో దీంతో వీటన్నిటిని కలుపుకుని పొడిగా ఉన్నవన్నీ కూడా కలుపుకుంటే ముందస్తుగా అవన్నీ కలిసిపోతాయి. తడిదేమైనా తగిలితే కనుక ఇవి పొడివి అంటే తొందరగా కలవవు. కాబట్టి పొడిగా ఉన్నప్పుడే పొడివన్నీ కలిపేసుకుని ఉంచాలి. పొడిగా ఈ మిశ్రమం ఉన్నప్పుడే కాస్తంత చిటికడు నోట్లో వేసుకుని రుచి చూసుకోవాలి. పంచదార తక్కువైంది అనిపిస్తే కనుక ఇప్పుడే మీకు కలుపుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే తర్వాత అదనంగా కలిపినట్లునో అట్లా అటొక టేస్ట్ రెసిపీలోకి చేర్చినట్టు ఉండదు. ఒకవేళ పంచదార ఎక్కువైంది అనిపిస్తే కనుక మిల్లెట్ పౌడర్, మిల్లెట్ ఫ్లవర్ ఏమైనా కలిపి దాంతోపాటు కొంచెం గోధుమ పిండి కూడా తప్పనిసరిగా కలుపుకొని చేర్చుకోవచ్చు. టీ స్పూన్ అట్లా మీరు బేకింగ్ సోడా కలపచ్చు. తర్వాత 2 టీ స్పూన్ల రుచికి తగ్గట్టు ఉప్పు కూడా కలుపుకోవచ్చు. ఇదే దశ. ఇప్పుడు పొడి పదార్థం అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేశాక ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అనగా బటర్, తర్వాత అవిసెల పౌడర్ మిక్స్ చూసారా, ఈ రెండింటిని కూడా దీనిలో పౌడర్లో వేసి మంచిగా కలపాలి. ఒకటి ముందు తర్వాత ఏదైనా కలుపుకోవచ్చు. బటర్ని కొంచెం కట్ చేసుకుంటూ మీరు కలుపుకుంటే, ఒకవేళ బటర్ ఎక్కువైనా అది మిగతా వేరే దేనికైనా వాడుకోవచ్చు మీరు. ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ మీరు కలుపుకోవచ్చు. అందుకు ముందస్తుగానే మీరు కట్ చేసుకుంటూ బటర్ని చేతితో కూడా కలుపుకోవచ్చు, మరి మీ పర్వాలేదు.
ఈ విధంగా 10 నిమిషాల పాటు బటర్ని మంచిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ని క్రీమింగ్ అంటారు. సో బటర్ ఎంత బాగా కలిస్తే అంతగా ఇవన్నీ కూడా కలుస్తాయి. అవిసెల పౌడర్ పిండి ఉంటుంది చూసారా, ఆ యొక్క అవిసెల పౌడర్ దాన్ని కూడా ఆ నీటిని కూడా మంచిగా దీంట్లోనే కలిపేసేయాలి. బటర్తో పాటు కలిసిపోతే అది మీకు ఎగ్కి ఒక ఆల్టర్నేటివ్. గుడ్డు బదులు అవిసెల పౌడర్ని వాడుతున్నాం మనం. బేకరీల్లోనూ అక్కడనైతే కమర్షియల్ స్పేసెస్లో అయితే మనకి డోయింగ్ మిషన్స్ అవన్నీ ఉంటాయండి. అవన్నీ మనకి ఇట్లా కలిపేసి పెడతాయన్నమాట, మిక్సర్స్ అవన్నీ, బ్లెండర్స్. కానీ మనం మాన్యువల్గా చేస్తున్నాం, చిన్న మోతాదులో చేస్తున్నాం కాబట్టి మనం మాన్యువల్గా చాలా ఎక్కువసేపు మంచిగా కలుపుకోవాలి వీటిని. బటర్ అంతా కలిసేంత వరకు చేసుకుంటే మనకి క్రీమింగ్ ప్రాసెస్ అంతా కూడా బాగా జరుగుతుంది. సులభంగా బటర్ కలవాలి అంటే బటర్ని కొంచెం ఇలా స్పాచులాతోని కొంచెం రాసిలాగా మీ పిండిని కలిపితే సులభంగా బటర్ అంతా కూడా చేరుకుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఉండలుగా ఉంటుంది, అది వెంటనే మనకి దొరకదు. చూడండి కింద ఇక్కడ కలవలేదు నాకు ఇంకా పిండి. ఇట్లా మీరు పక్క నుంచి తీసుకుని బటర్ని కొంచెం లాగి పిండితో కలుపుతూ ఉంటే ఈ క్రీమింగ్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది మీకు. మీరు చూసినట్లయితే బాగా కలుపుకున్నాక ఇది రోటీ పిండిలాగా అవుతుంది. ఇప్పుడు దీనిలో మనము కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్ తర్వాతనేమో చాకో చిప్స్ కలుపుతాం. కలిపి మళ్ళీ ఒకసారి జెంట్లీగా అంటే నెమ్మదిగా మొత్తం అంతా మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుతాం. వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా ఒక 3-4 చుక్కలు వేస్తాము. 4-5 చుక్కలు అట్లా వేసి తగినంత మళ్ళీ పక్కన పెట్టేసి ఇప్పుడు చాకో చిప్స్ కూడా ఇందులో ముందు కొన్ని కలుపుకోవాలి. తక్కువ అనిపిస్తే కనుక అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. ఆ వెనిలా ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా అంతటా కలవాలి. ఇలా కలుపుకున్నాక చేత్తో ఇంత చిన్నగా ఇట్లా ఉండలు చేయాలి. ఉండరాలు చేసినట్టుగా ఉండలు చేయాలి. ఇదిగోండి ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. నాకు 17 నుంచి 18 ఉండల వరకు వచ్చాయి. మీకు కూడా ఆ విధంగా రావాలి మనం కలుపుకున్నంత మిశ్రమంలో. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో కానివ్వండి, లేకపోతే ఇదే ప్లేట్ మీరు ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు 2 గంటల సేపు అట్లా పెడితే వీటిని అంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చి బాగా గట్టిపడతాయి. ఇప్పుడు వీటిని మనం ఫ్రిడ్జ్లో పెడతాము. సుమారుగా 1.5-2 గంటలు అలాగా ఈ బాల్స్ని పెట్టాము ఫ్రిడ్జ్లో. తర్వాత ఇప్పుడు కొంచెం గడ్డగట్టినట్లుగా ఉన్నాయి బిస్కెట్వి. ఇవి వచ్చేస్తాయి వెంటనే ఇలా లాగుతాయి. ఇప్పుడు దీన్ని మనము సిల్వర్ ప్లేట్ మీద అలా పెట్టి మెల్లిగా నొక్కాలి. ఇలా కొంచెం గట్టిగా ఉంటాయి, కొంచెం షేప్ అవుట్ అయిపోతాయి కూడా. కొంచెం ఇలా చేసి మొత్తం దగ్గరగా చేసి ఇలా చేస్తే బిస్కెట్ షేప్ అలా చేయాలి. మనము ఈ చాకో చిప్ బాల్స్ని ఈ విధంగా నొక్కి తర్వాత మనము ఇట్లా ఇంత 3 ఇంచ్ మాదిరిగా అంత డయామీటర్ ఉన్న బిస్కెట్ల లాగా చేసి పెట్టాము. కిందనేమో మనం బటర్ పేపర్ కూడా పెట్టాము. దానివల్ల ఏంటంటే మనం తీసేసేటప్పుడు బేకింగ్ అయిపోయాక అప్పుడు సులభంగా బిస్కెట్లు బయటకు వచ్చేస్తాయి. అలాగా ఇప్పుడు వీటిని వెళ్ళి మనము ఓవెన్లో పెట్టి చేసి చూద్దాం. ఇప్పుడు మనము చాకో చిప్ మిల్లెట్ కుకీస్ తర్వాత మామూలు మిల్లెట్ కుకీస్ని బేక్ చేయడం చూద్దాం. పైన టెంపరేచర్ 140 అలా ఉండాలి, 150 అలాగా 150 డిగ్రీస్ సెల్సియస్. కిందనేమో 170 అలా ఉండాలి. సుమారుగా పావు గంట అట్లా బేక్ అవ్వాలి, 16 మినిట్స్ అట్లా. మధ్యలో ఓపెన్ చేసి చూడడం అట్లా చేయకూడదు, ఎందుకంటే హీట్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మళ్ళీ. చాకో చిప్ కుకీస్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు వీటిని చల్లార్చుటకు ఒక డబ్బాలో వేసి ఉంచవచ్చు. ఈ కుకీస్ యొక్క ఆవిరి వలన వేడి వలన తేమ జొరపడే అవకాశం ఉంటుంది కనుక అదే డబ్బాలో మీరు గుడ్డ లాంటిది కానీ లేకపోతే టిష్యూ లాంటిది మరొకటి ఏమైనా వాడవచ్చు. ఈ కుకీస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది కొంచెం తినడానికి బంకగా ఉంటుంది, అనగా కొంచెం చ్యూయీగా ఉంటుంది వాటి యొక్క టెక్స్చర్. తర్వాత ఇవి కరకరలాడవు, అనగా క్రంచీగా ఉండవు, ఎందుకంటే మనం ఎక్కడ కూడా మైదా అన్నది వాడలేదు కాబట్టి తిని ఆహ్లాదించగలరు.